సో నాకు జనరల్గా నాకు ఏదైనా అచీవ్ చేయాలనిపిస్తే గోల్ ఏంటి సెట్ చేసుకుంటాను. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఒక గోల్ అంటే నేను ఒక గోల్ సెట్ చేసుకున్నా. ఎగ్జాంపుల్ ప్రీవియస్గా చూసుకుంటే నాకు ఒక చిన్న కారు కొనుక్కోవాలనే కోరుకుండేది. కానీ నా మెయిన్ గోల్ ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి కళ్ళగానే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కార్ అంటే గొప్ప, నాకు బేసికల్లీ కార్ అంటే గొప్ప. అయితే అప్పుడు డ్రీమ్ ఏంటి అంటే సన్ రూఫ్ కార్ కొనుక్కోవాలని కోరిక. అంటే సన్ రూఫ్ కార్ కూడా ఉంటే బాగుంటుంది నాకు. డెఫినెట్లీ నేను ఏదైనా అనుకున్నానంటే నేనేం చేస్తానంటే మోటివేషన్ కోసం దాంట్లో అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి మనం కొనుక్కునే వాళ్ళలాగా అంటే అడ్వాన్స్ డబ్బులు నా చేతిలో ఫుల్గా ఉన్నాయి అనేసుకొని అజ్యూమ్ చేసుకొని 2-3 రోజుల్లో పోయి నేను అడ్వాన్స్ కట్టి తెచ్చుకోవాలన్నట్టు అంత విధంగా నేను ఈ కార్ ఎంతలో ఉంది, ఈ బడ్జెట్లో ఎంత ఉంది, ఈ బడ్జెట్లో ఎంత ఉంది, సో ఈ కార్ ఫీచర్స్ ఏంది, ఈ కార్ ఫీచర్స్ ఏంది, మనం ఎంత పెట్టుకోగలుగుతాము, ఇలా ఆలోచన చేసి సెట్ చేసేవాడిని. మా అమ్మ కానీ మా నాన్న కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ అరే ఇప్పుడు ఏదో కొనేవాళ్ళలాగే నువ్వు భలే అంతా అప్పుడప్పుడు సరదాగా ఖాళీ ఉన్నప్పుడు పోయి షోరూమ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాడిని. ఎంక్వైరీ చేసి ఇది ఎంత అవుతుందా, బ్రోచర్ ఇంది అంటే కొనేవాళ్ళలాగా వాళ్ళు. అట్లా అంటే ఎందుకు అంటే ఒక మోటివేషన్ వస్తుంది. ఈ గోల్ రీచ్ అవ్వాలి మనం ఎప్పటికప్పుడు ఇది నేను గోల్ రీచ్ అవ్వాలి. నేను మెటీరియల్ థింగ్స్ చెప్పాను. కెరియర్లో విషయం చూసుకుంటే నాకు కోరిక ఉంది. ఒక 60-70 ఎంప్లాయీస్ ఒక మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్లో సిబిఎస్ఈ అనేది నేను ముందుకు తీసుకెళ్ళాలని నాకు కోరిక. దానికి సంబంధించి నేను అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాను. ఇంత పెద్ద ఆఫీసు, ఇంత కార్పొరేట్ ఆఫీస్ ఉంది, నాకు ఒక 70-80 మంది నా దగ్గర పనిచేస్తూ ఉన్నారని ఒక అజ్యూమ్షన్ చేసుకుంటూ అంటే ఒక కోరిక. సో ఇక్కడ అంటే దాన్ని బట్టి మనకు మోటివేషన్ వస్తుంది. అలాగే ఒక యూపీఎస్సీ క్రాక్ చేసినాక ఒక ఐపీఎస్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఐపీఎస్కి ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?